స్కూల్ స్టేజ్లోనే మీరు మిమిక్రీ చేసేవారు, ఒక టీచర్ కూడా మిమ్మల్ని చూసి మీ ప్రతిభను చూసి ప్రోత్సహించారంటారు. ఆ టీచర్ పేరేంటి? స్కూల్లో ఉన్నప్పుడు రామారావు గారు అని చెప్పి ఎల్విఎస్ రామారావు గారు అని చెప్పేసి మా ప్రిన్సిపాల్, ఆయన బాగా నన్ను ఎంకరేజ్ చేస్తుండేవారు డైలాగులు. అప్పుడు ఆయన ఎన్టీ రామారావు గారి ఫ్యాన్, వీరాభిమాని. ఆయన బేసిక్గా ఆయన ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నారు, ఆయన అవ్వలేరు. ఆయన స్కూల్లోనే చదువుతున్నామండి హాస్టల్లో. ఆయన డైలాగ్ నాకు ప్రాక్టీస్ చేయించేవారు. దాని మీద ఏమంటివి జాతీయ నిపమన సూతపూతలకి నిలువడతలేదు అందువా. ఆ డైలాగ్ని చాలా నేర్పించారు, దగ్గర నేర్పించి నాకు ఆ గెటప్ వేయించి స్కూల్లో నాతో పర్ఫార్మ్ చేయించేవారు. బాగా ఎంకరేజ్ చేశారు. నాకు అర్థం కాదు ఒక్కటే, మీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 5 మంది సంతానం నాన్నగారికి, అంతా కుమారులే, అందరినీ విద్యాబుద్ధులు నేర్పించే బాధ్యత. నాన్నగారు కూడా సౌదీ అరేబియాకి వెళ్ళి వచ్చిన కొద్దిపాటి అమౌంట్తో ఒక చిన్న ఇల్లు తీసుకొని కుటుంబాన్ని చాలా చక్కగా చేసిన. కానీ మీరు ఈ మిమిక్రీ సైడ్ కావచ్చు, ఒక ఆర్టిస్ట్గా నేను ఎదగాలి, సినిమాల్లోకి పోవాలి, పేరు తెచ్చుకోవాలనుకున్నాను. కానీ ఇది ఆలోచన సక్సెస్ అవుతామో లేదో తెలియదు. ఇది సక్సెస్ అయితే అవ్వచ్చు, కాకపోతే అట్లా వెనక్కి రావచ్చు. కానీ అదే కష్టపడి మనం చదివి ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుంటే అది సక్సెస్ సాధించవచ్చు. అంటే ఒక లక్ష్యంతో ముందుకు పోతే, నేను ఇలా చదవాలి, ఇలా చదువుకుంటూ ముందుకు పోవాలని ఏదో సాధించాలంటే అది సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. ఇది ఇండెఫినెట్లీ అన్నమాట. ఇది ఎలా అవుతుందో చెప్పలేము మనం. అలాంటి పరిస్థితుల్లో మీరు అంటే చదువు మీద దృష్టి పెట్టకుండా ఇటువైపు, ఎందుకంటే సక్సెస్ అవుతామో కాదో అనుకున్న మార్గం వైపు ఎందుకు దృష్టి పెట్టారు? అంటే మీకు అప్పటికే కాన్ఫిడెన్స్ ఉంది? నాకు అంటే కాన్ఫిడెన్స్ లేదు. ఏ తండ్రి అయినా ఫస్ట్ ఒప్పుకోరు. ఏ తండ్రి అయినా కూడా నేను ఇలా వెళ్తామంటే అసలు ఒప్పుకోరు. మా నాన్నగారు కూడా ఒప్పుకోలేదు. మా నాన్నగారు ఒప్పుకునేవారు కాదు. అలాంటి నేను చదువులో డల్ కాదు, చదువులో క్లాస్లో ఫస్ట్. నేను చిన్నప్పుడు 10th వరకు క్లాస్లో ఫస్ట్. నేను మా నాన్నగారు ముంబైలో కూడా కొన్ని సంవత్సరాలు పనిచేశారు కార్ డ్రైవర్గా. బాలీవుడ్లో ఒక ప్రొడ్యూసర్ దగ్గర కార్ డ్రైవర్గా పనిచేశారు మా నాన్నగారు. కొన్ని సంవత్సరాలు పనిచేశారు అక్కడ. మేబీ నాకు ఇది ఎలా వచ్చిందో తెలీదు, ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక. నేను సరదాగా మాట్లాడుతుంటాను స్కూల్లో కానీ కాలేజీలో కానీ, ఏదో సరదాగా జోకులు వేస్తున్నాను, మిమిక్రీ వేస్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్ కూడా వెళ్ళు అంటే గిట్ట. మా నాన్న ఒప్పుకోలేదు. ఒక్కసారి ఒక అవకాశం ఇవ్వండి నాన్న, ఒకళ్ళు నేను నాకు సెట్ అవ్వకపోతే నేను మానేస్తానని చెప్పేసి మా నాన్న 2 కాళ్ళ మీద నేను దండం పెడతానా, నేను దండం పెడతా. ఏ తండ్రి అయినా కొడుకు మంచిగా చూస్తారు, కొడుకు ఆనందంగా కావాలి. మా నాన్నగారు కూడా నేను రిక్వెస్ట్ చేయంగా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత నాకు మెల్లమెల్లగా ఆపర్చునిటీస్ రావడంతో మా నాన్నగారు కూడా వీడికి వస్తుంది. మధ్యలో కూడా కొన్ని ఆపర్చునిటీ సినిమా అవకాశం కోసం వెళ్తే రాకపోవడం వల్ల, ఎందుకు అవసరం చదువుకో, జాబ్ చేసుకో అంటే, లేదు నాన్న నేను ఇంకా కష్టపడి కంపల్సరీ నేను మిమ్మల్ని ₹1 అడిగా, నాకు ఇవ్వకండి, నేనే మీకు రిటర్న్ పంపిస్తా అని చెప్పిన. బీటెక్లో నేను 2nd ఇయర్ నుంచి వాళ్ళ దగ్గర ₹1 తీసుకోలేదు. నేను ఈవెంట్లు చేస్తామని, నా ఫస్ట్ ఈవెంట్ ₹500 చేసిన. పిల్లలకు గేమ్స్ ఆడిపించేవాడిని, మిమిక్రీ చేసేవాడిని. అప్పుడు ఒక లోకల్ ఛానల్ కూడా యాంకరింగ్ చేశాను. వచ్చిన డబ్బులతో ఇంటికి పంపించేవాడిని, నేను కూడా నా రెంట్ని కట్టుకునేవాడిని. అప్పుడు మా నాన్నగారికి ఒక నమ్మకం వచ్చింది, వీడు సెట్ అయ్యేటట్టున్నాడు, వీళ్ళు నా టాలెంట్ ఉంది, డబ్బులు పంపిస్తున్నాడు, డబ్బులు మమ్మల్ని అడగట్లేదు అని చెప్పేసి కొంచెం ప్రోత్సహించారు ఇంట్లో. మా పెద్దన్నయ్య కూడా చంద్రశేఖర్, రెండో అన్నయ్య ఆనంద్, ఇద్దరు. మీ పెద్దన్నయ్య కూడా మిమ్మల్ని తెచ్చి ఒక ట్రైనింగ్ స్కూల్లో చేర్పించారంటే కదా? యాక్చువల్లీ అవును, ఇది బల్కంపేటలో ఒక యాక్టింగ్ స్కూల్ ఉంది. నేనేమనుకున్నాను అంటే, ఇండస్ట్రీలో సినిమాలకు రావాలంటే యాక్టింగ్ సర్టిఫికేట్ ఉండాలేమని నేను అనుకునేవాడిని. యాక్టింగ్ సర్టిఫికేట్ ఉంటేనే అది చూసి లోపల తీసుకుంటామని నేను అనుకున్నాను. అంటే నేను అలా ఫీల్ అయ్యాను చిన్నప్పటి నుంచి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది, నేను ఒక యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదంతా ఏమో అవసరం లేదు, నీకు బేసిక్స్ అన్నీ చాలా వచ్చు, అవసరం లేదని చెప్పేసి ఒక 1 month చిన్న ట్రైనింగ్లో బేసిక్స్ ఇచ్చారు. బేసిక్స్ నేను నేర్చుకోవడానికి వెళ్ళినాను. బట్ నాకు వచ్చిన యాక్టింగ్తో అక్కడ పిల్లలకు నన్నే యాక్టింగ్ నేర్పించుకున్నారు. ఇంకా స్టార్టింగ్ ఇది బాగా చేస్తున్నారా అని కొంచెం ట్రైనింగ్ ఇవ్వను, ఈ బేసిక్స్ ఇవ్వండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I am Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.